ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ వేకుజామునే వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి, ప్రార్థనలు సహకరిస్తున్న ప్రతి కుటుంబానికి దేవుడు ఎంతగానో మరి మేలుల చేతను ఆశీర్వాదముల చేతను వారి కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతలు 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ప్రియులారా, గొప్ప ఐశ్వర్యము అనగా ఇహలోకంలో మనం చూసినట్లయితే మరి ఎంతో సంపాదించటానికి ఎన్నో విధాలుగా మరి ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఎంతగానో పరుగులు పెడుతూ ఉంటాం. ప్రియులారా, ఈ ఉదయకాలం ముందు దేవుడు అంటున్నాడు, మరి ఐశ్వర్యము కంటే మంచి పేరంట మరి చాలా ముఖ్యమైనటువంటిది. ప్రియులారా, డబ్బు సంపాదించగలుగుతాం కానీ పేరును సంపాదించడం చాలా కష్టము. మరి ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని యొద్ద మనం ఏం వెతకాలంటే దేవుని యొక్క దయను మనం వెతకాలి, దేవుని కృపను మనం వెతకాలి. దేవుని కృప, దేవుని కనికరము, దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఉంటే మరి ఎక్కడున్నప్పటికీ దేవుడు నిన్ను అభివృద్ధి చేయగలడు. కాబట్టి ఉదయకాలమందు మరి ఆ యొక్క డబ్బు మీదే మనం ఇంట్రెస్ట్ పెట్టకుండా, వ్యాపారంలో నష్టమైంది, ఉద్యోగంలో నష్టమైంది మరి అని అనేక రకాలుగా నీవు నష్టపోతున్నటువంటి నీకు దేవుడు ఉదయకాలమందు చెప్తూ ఉన్నాడు, మరి డబ్బు కంటే ధనము కంటే దయ చాలా గొప్పదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని దయ నువ్వు పొందినట్లయితే దేవుడు సమస్తమును నీకు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగణుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలతో ఉదయకాలమందు మీరు మాట్లాడిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. నిజమే నాయనా. అయ్యా, ఈ లోకంలో ధనము కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఎన్నో రకాలుగా ఉన్నాయి తండ్రి. అవన్నీ శాశ్వతం కాదని నీ మాటలు సెలవిస్తున్నాయి. మీ దయ, మీ కనికరం, మీ కృప మా పట్ల ఉంటే చాలు నాయన. ఎంతమంది అయితే బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో బిడ్డల కుటుంబాలను దీవించండి నాయన. నిజమే ప్రభా, ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడమే నాయన. ఈ యొక్క ఉదయకాలమందు ఎవరైతే తండ్రి ధనాశక్తి కలిగిన ఆయన, ఈ లోకంలో ఏదో సంపాదించాలనేటువంటి ఆసక్తి కలిగి, ఇదిగో నేను అప్పుల పాల్లో ఉన్నాను, అప్పులైపోయి ఉన్నాను అని ప్రభా ఎంతమంది అయితే నాయన నిష్ఠూరము కలిగి ప్రభా ఎంతమంది అయితే బాధపడుతున్నారు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి నాయన. అయ్యా, ఈ లోకంలో ప్రభా ఏది శాశ్వతం కాదని నీ బిడ్డలు నీ వైపు చూసే కృపను నీ బిడ్డలందరికీ దయచేయమని, ఉదయకాలపు దీవెనలతో నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.